ఫైనల్లీ క్లింగ్ ఓవన్ అయితే వచ్చేసింది. ఇది ఇండియాస్ మల్టీమీడియా వీడియో మోడల్. అవును, ఇది ఒక్క మోడల్ సరిపోద్ది. అన్ని వర్క్ ఫ్లోస్ ని మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ టెక్స్ట్ టు వీడియో, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ వీడియోలో ఎలిమెంట్స్ యాడ్ చేయడం గానీ, ఉన్న ఎలిమెంట్స్ ని రీప్లేస్ చేయడం గానీ, అంతేకాదు వీడియో కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. నియాన్ లైట్స్, డస్కీ లైట్ ప్రతిదీ చేంజ్ చేయొచ్చు. ఈవెన్ పిక్సెల్స్ కూడా ప్రాపర్ గా ఉంటాయి. ఫోటో ఆర్ వీడియోలో క్యారెక్టర్స్ ని రిలబుల్ చేసుకోవచ్చు అండ్ మల్టిపుల్ కెమెరా యాంగిల్స్ ని కూడా చేంజ్ చేయొచ్చు. ఒక్కసారి వీడియో షూట్ చేసి దాన్ని మల్టిపుల్ యాంగిల్స్ లో చూపించవచ్చు. అంతేకాదు మల్టిపుల్ లొకేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రతి సీన్ లో ప్రాపర్ గా బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మనకు కావాల్సినట్టు లొకేషన్ ని సెట్ చేయొచ్చు. మనం ఇక్కడ ఉండి కూడా మనలో ఉన్నట్టు క్రియేట్ చేయొచ్చు. ఏదైనా సబ్జెక్ట్ ని యాడ్ చేయొచ్చు, డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, ఫేస్ కలర్ కానీ సింగిల్ ఇన్స్ట్రక్షన్ తో ప్రతిదీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిదీ క్లీన్ గా ఉంటుంది, ప్రాపర్ గా సెట్ అవుద్ది. క్లింగ్ ఓన్ కంప్లీట్లీ న్యూ మేకింగ్ టూల్. ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ యాడ్ మేకర్స్, ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్స్, యూసీజీ క్రియేటర్స్, ఫ్యాషన్ క్రియేటర్స్ కైనా, షార్ట్ ఫామ్ క్రియేటర్స్ కైనా, స్టోరీ క్రియేటర్స్ కైనా అందరికి ఈ మోడల్ సూపర్ గా వర్క్ అవుద్ది. ఈవెన్ మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఈ టూల్ తప్పకుండా యూజ్ చేయాలి. ఈ టూల్ ని యూజ్ చేసి మీరు కాంటెంట్ క్రియేట్ చేస్తే డెఫినెట్ గా మీ ఇన్కమ్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవుద్ది. సో డబ్బులు కూడా ఎక్కువగానే సంపాదించవచ్చు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఏ వీడియోస్ మీరు చాలా చూసే ఉంటారు. సో ఈ టూల్ ని యూజ్ చేసి ఏ వీడియోస్ ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లో, ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించవచ్చు. సో ఈ క్లింగ్ ఓవన్ ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా జనరేట్ చేయాలి అనేది ప్రతిదీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నేను సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని నా జీమెయిల్ తో లాగిన్ అయితే అయిపోతాను. వన్స్ లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా AI మోడల్స్ అయితే ఉంటాయి. ఇమేజ్ కి సంబంధించింది, వీడియోకి సంబంధించింది, ఎడిట్ కి, క్యారెక్టర్ కి, సోరా 2, అసిస్ట్, పాప్కార్న్, ఇలా చాలా అంటే చాలా AI మోడల్స్ ఈ Xfills లో ఉంటాయి. సో మనం ఇప్పుడు కొత్తగా ఇందులో క్లింగ్ అనే మోడల్ అయితే యాడ్ అయింది. క్లింగ్ 01 ఎడిట్ అనేసి దీని మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక్కొక్క వీడియోని ఎలా జనరేట్ చేయొచ్చు, ఏ టైప్ లో ఎడిట్ చేయొచ్చు అనేది క్లియర్ గా చూపిస్తుంది. ఇక్కడ రీలైట్ అండ్ అట్మాస్ఫియర్, మనము ఒక వీడియో ఇస్తే దాని అవుట్పుట్ లైటింగ్ చేంజ్ చేయొచ్చు. చూడొచ్చు ఒక్క వీడియోనే ఎన్ని రకాలుగా ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తుందో. సో ఇలా మనం చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ సెకండ్, ఏమైనా ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయొచ్చు, స్వాప్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఆబ్జెక్ట్ ఉన్నాము, ఇప్పుడు మన చేతిలో బనానా ఉందనుకోండి, ఫ్యాన్ చేయొచ్చు, ఫ్యాన్ చేతిలో కత్తి, ఇలా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే ఆబ్జెక్ట్ని స్వాప్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి రీఫ్రేమ్ కంపోజిషన్, మనం ఒక వీడియో ఇచ్చేసి దాన్ని ఫ్రేమ్స్ లాగా డివైడ్ చేయొచ్చు. మనం కెమెరాతో మల్టిపుల్ యాంగిల్స్ తో వీడియో షూట్ చేస్తాం కదా, ఇంకా అవసరం లేదు, ఒకటే యాంగిల్ తో షూట్ చేసి దాన్ని ఇక్కడ యాడ్ చేసి రీఫ్రేమ్ చేయొచ్చు అన్నట్టు. అండ్ ఇంకోటి స్మార్ట్ క్లీనప్, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మొత్తాన్ని తీసేయచ్చు. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. మనం వేరే బ్యాక్గ్రౌండ్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఈవెన్ రియలిస్టిక్ గా ఉంటుంది, నిజంగా మనం యాడ్ చేసినట్టయితే కనిపించదు. అండ్ ఇంకోటి రీకలర్ అండ్ రీస్టైల్, మనం కలర్ చేంజ్ చేయొచ్చు, రీస్టైల్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని రకాలుగా చేంజ్ అవుతుందో. అండ్ ఇంకోటి ఎక్స్టెండ్ కీ ఫ్రేమింగ్, అంటే మనం ఒక క్లిప్ అని షార్ట్ క్లిప్ ఉందనుకోండి, దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, కీ ఫ్రేమింగ్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇలా ఇందులో మల్టిపుల్ మోడల్స్ అయితే ఉంటాయి. సో వీటిని అన్నిటిని యూజ్ చేసి మనం మన వీడియోని రియలిస్టిక్ గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎడిట్ చేయాలంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి, మీ వీడియో అప్లోడ్ చేయండి. జస్ట్ 3 to 10 seconds వీడియో అప్లోడ్ చేస్తే సరిపోద్ది. సో నేను ఇక్కడ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. తర్వాత నేను ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేశాను. సో మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తాను నేను, చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ ద వీడియో యాజ్ గివెన్ ఇమేజ్ అనేసి ఇచ్చాను. దాని కింద ఆటో సెట్టింగ్స్ ఏం చేసేయండి, మీకు కావాలనుకుంటే ఆఫ్ చేసుకొని మీరు ఆస్పెక్ట్ రేషియో 9:16, 16:9 సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్యూరేషన్ కూడా 10 seconds వరకు పెట్టుకోవచ్చు. తర్వాత జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే జనరేట్ అవుతుంది మన వీడియో. సో ప్రెసెంట్ ఇది క్యూలో ఉంది, కాసేపు మనం వెయిట్ చేద్దాం. సో చూడొచ్చు జనరేట్ అయితే అయిపోయింది. ఒకసారి మనం ప్లే చేసి చెక్ చేద్దాం. మీరు హోస్టింగ్ యూజ్ చేసి వర్డ్ప్రెస్ వెబ్సైట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ ట్యుటోరియల్ మీకోసం. చూసారుగా ఎంత రియలిస్టిక్ గా ఉందో. బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కడ బ్లర్ అయినట్టు గానీ, షేక్ అయినట్టు గానీ లేదు. మన ఫేస్, ఈవెన్ హెయిర్స్ కూడా పర్ఫెక్ట్ గా కట్ అయ్యాయి. సో మీకు కావాలనుకుంటే మీ ప్రాంప్ట్ ఇక్కడ కలర్ చేంజ్ చేయమని కానీ, ఏదైనా చేంజ్ చేయమని కానీ ఇస్తే అదే అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఎడిట్ వీడియో ఆప్షనే కాదు, మనకు డ్రా టు వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నా మనం డ్రా చేసుకొని, స్కెచ్ చేసుకొని, డ్రా టు ఎడిట్, ఇలా అన్ని విధాలుగా చేయొచ్చు అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా కొన్ని ఉన్నాయైతే. సో మీరు డైరెక్ట్ గా డ్రా చేసుకున్న దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. లేకుంటే క్రియేట్ బ్లాంక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి మీరు ఏమన్నా డ్రా చేయాలనుకున్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ హౌ ఇట్ వర్క్స్ అనేది కూడా క్లియర్ గా మీరు చూపించాను ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసరికి మన హిస్టరీ, మనం క్రియేట్ చేసుకున్నవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీకు ఇంకోటి క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను అప్లోడ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను ఒక వీడియోని అయితే అప్లోడ్ చేసుకుంటున్నా, చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఒక 10 seconds క్లిప్ అయితే తీసుకుంటున్నా. మీరు కూడా అది తీసుకొని సేవ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలో యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది. సో నేను బ్యాక్గ్రౌండ్ కోసం ఇంకొక ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ వచ్చేసరికి నేను చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ ద వీడియో యాజ్ పర్ షోన్ ఇన్ ద ఇమేజ్,
ఆ విధంగా ఇచ్చేసి ప్రాంప్ట్ సింపుల్గా జనరేట్ చేస్తున్నా. జనరేట్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ ఉన్న వీడియోకి ఈ వీడియోకి చూడొచ్చు చాలా డిఫరెన్స్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో మొత్తం బిల్డింగ్స్ అయితే వచ్చేసాయి. మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో మొత్తం బిల్డింగ్స్ అయితే వచ్చేసాయి. అదే మనం ఒరిజినల్ ఫుటేజ్లో చూసుకున్నట్టయితే ఒక విలేజ్ వైపు ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్లో జనరేట్ చేసిన విలేజ్లో మీరు ఇక్కడ కంపేర్ చేసి చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం విలేజ్ టైప్ ఉంది. అదే ఇక్కడ వచ్చేసరికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. క్లిప్ అనేది ప్రాపర్గా ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నేను ఇంకొక ఇమేజ్ అయితే జనరేట్ చేస్తాను. లైక్ ఇక్కడ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. స్టార్టింగ్ ఫ్రేమ్, ఎండింగ్ ఫ్రేమ్ ఇలా రెండు ఇవ్వచ్చు అనొచ్చు. సో నేను ఒక అమ్మాయి ఫోటో స్టార్టింగ్లో ఇస్తున్నా అండ్ ఎండ్ ఫోటో వచ్చేసరికి ఒక అబ్బాయి అయితే ఇస్తున్నా. సో వీరిద్దరిని ఈచ్ అదర్ హగ్ చేసుకునేలాగా చేసుకుందాం. సింపుల్గా బోత్ ఆర్ హగ్గింగ్ ఈ విధంగా ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నా. హగ్గింగ్ ఇచ్చేది అనేసి. సో డ్యూరేషన్ చెక్ చేసుకోవచ్చు, మీరు ఆస్పెక్ట్ రేషియో కూడా చెక్ చేసుకోవచ్చు. దెన్ జనరేట్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు కాసేపు మనం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు హగ్ చేసినట్టు మనం ఎండింగ్ ఫ్రేమ్ ఒక అబ్బాయిది ఇచ్చాం కాబట్టి ఆ అబ్బాయే ఉన్నాడు. సో స్టార్టింగ్ ఫ్రేమ్ అమ్మాయిది ఇచ్చాం, ఎండింగ్ ఫ్రేమ్ అబ్బాయిది ఇచ్చాం. బట్ మనం ప్రాంప్ట్ ఏమి ఇచ్చాం, హగ్ చేసుకునేలాగా ఇచ్చాం. సో ప్రాంప్ట్ని బట్టి ఈ వీడియో అనేది జనరేట్ అయింది మనకు. సో ఇప్పుడు ఇంకొక ట్రై చేద్దాం మీకు. నేను ఇక్కడ అప్లోడ్ ఏ వీడియో ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని నేను ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా. వీడియో వచ్చేసరికి ఈ వీడియో అనమాట. సేవ్ క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ యాడ్ ఏ వైట్ క్యాట్ ఇన్ దిస్ వీడియో ప్లేయింగ్ విత్ ఏ బాల్ ఈ విధంగా టాప్ ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నా. సింపుల్గా జనరేట్ క్లిక్ చేస్తున్నా. అంటే ఆ వీడియోలో ఒక క్యాట్ బాల్తో ఆడుతున్నట్టు రావాలి. సో చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చిందో. మీకు ప్లే చేసి చూపిస్తా. సో యూ కెన్ చెక్ హియర్ ఒక క్యాట్ బాల్తో ఆడుతున్నట్టు క్లియర్గా వీడియో అయితే జనరేట్ చేసింది. సో సేమ్ వ్యూ, సేమ్ అమ్మాయి, సేమ్ సిట్టింగ్ పొజిషన్, మనకు కెమెరా యాంగిల్ చేంజ్ అయింది. సో ఇంకోటి మీకు జనరేట్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఫ్రేమ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ ఫ్రేమ్ ఒకటి ఇచ్చాను. నేను ఏం చేస్తున్నా అంటే క్రియేట్ ఏ వాకింగ్ వీడియో ఆఫ్ ఏ పర్సన్, ఇట్ షుడ్ బి రియలిస్టిక్ అని ఇచ్చేసా. అంటే మనం ఒక ఫోటో ఇచ్చేసి ఆ ఫోటోని నడిపించాలి. సో జనరేట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇప్పుడు ఏం చేస్తుంది చూడొచ్చు. ఆ వీడియో ఎంత క్లియర్గా ఉందో మీరు ఒకసారి ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఫేస్ చేంజ్ అవ్వలేదు, బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవ్వలేదు, ప్రాపర్గా ఉంది. వాకింగ్ చేస్తున్నట్టు పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇలాంటివి పిల్లల్లో మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే డెత్ పర్సన్స్ గురించి చేస్తారు కదా, వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అండ్ ఇప్పుడు మీకు ఇంకొకటి చేసి చూపిస్తాను. నేను ఇక్కడ క్లింగ్లోనే ఇమేజ్ ఆప్షన్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఒక డ్రెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అవి రెండింటిని యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు సింపుల్గా ప్రాంప్ట్ వచ్చేసరికి రీప్లేస్ ద క్లాత్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ సెకండ్ ఇమేజ్, టేక్ క్లాత్స్ అండ్ ఫస్ట్ ఇమేజ్ ఈ విధంగా ఇచ్చేసి మోడల్ క్లింగ్ 01 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆస్పెక్ట్ రేషియో అండ్ 2K 1K దెన్ జనరేట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రాపర్గా జనరేట్ చేస్తుంది. మనం ఇచ్చిన క్లాత్స్ ఇమేజ్ ప్రకారం మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ప్రాపర్గా సెట్ అయింది. ఈవెన్ చైన్స్ కూడా మీరు చూడొచ్చు. చైన్ ఎలా ఉందో దీనికి కూడా చైన్ అయితే వచ్చేసింది. షూస్ అన్ని ప్రాపర్గా సెట్ అయింది. మీరు ఇక్కడ కంపేర్ చేయొచ్చు. సో ఇలా మీరు పర్ఫెక్ట్గా జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ అయినా కావచ్చు, వీడియో అయినా కావచ్చు. నేను శాంపుల్గా ఇంకొకటి అయితే జనరేట్ చేస్తున్నా. నేను ఒక ఇమేజ్ అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తున్నా. సో నేను ఈ విధంగా ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ మోడల్ క్లింగ్ 01 సెలెక్ట్ చేసుకున్నా. దెన్ ఆస్పెక్ట్ రేషియో అవన్నీ సెట్ చేసుకోండి. దెన్ 2K 4K సెలెక్ట్ చేసుకొని సింపుల్గా జనరేట్ క్లిక్ చేస్తున్నా. వెంటనే మనకు అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఆ బ్యాగ్ అనేది సెట్ అయింది. చూడొచ్చు ఎంత డీటెయిల్గా ఉందో. ఈవెన్ షాడోస్ కూడా ప్రాపర్గా సెట్ అయ్యాయంటూ. మీరు ఇక్కడ షాడోని కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. సో ఇలా మీరు ప్రతిదీ డీటెయిల్గా రియలిస్టిక్గా జనరేట్ అయి చేయొచ్చు ఈ క్లింగ్ 01ని యూజ్ చేసి. సో గైస్ చూసారు కదా, అలా మీరు ఈ క్లింగ్ 01ని యూజ్ చేసి మీకు నచ్చినట్టు వీడియోస్ని కానీ ఇమేజ్ని కానీ జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే అలా ప్రాంప్ట్ ఇచ్చేసి ఎలిమెంట్స్ యాడ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే క్లియర్గా చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అలాగే ఏమైనా వస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దామంటే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ సైతేజ signing off.